తీసుకున్నారు కదా కొంచెం ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో మన ఫౌండర్ చైర్మన్ నారాయణ సార్ చేతుల మీద నుంచి మనం ఆ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి మనం ఒక టోటల్ 13 సర్జరీస్ అక్రాస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ 5 డిపార్ట్మెంట్స్కి సంబంధించి జనరల్ సర్జరీ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, యూరాలజీ కానీ, మన గైనకాలజీ కానీ, ఆంకాలజీ కానీ, ఈ 5 డిపార్ట్మెంట్లో వేరియస్ డిఫరెంట్ పేషెంట్స్కి 13 మందికి మనం ఈ రోబోటిక్ శస్త్రచికిత్స చేయడం జరిగింది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు మనం రోబోటిక్ పోవాలి అంటే, మనం ఈ అందరికీ తెలిసిందే, ఫస్ట్ మనం ఓపెన్ సర్జరీస్ నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ల్యాప్రోస్కోపీ సర్జరీకి అడ్వాన్స్గా వెళ్ళాము. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ నుంచి రోబోటిక్ సర్జరీస్కి మూవ్ అవుతున్నాం. ఎందుకు అంటే ఏదైనా సరే ఒక మెడికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఫైనల్ దాని గోల్ ఏముంటుందంటే పేషెంట్ని తక్కువ టైంలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం, తక్కువ కాస్ట్ కట్ చేయడం, తక్కువ కాంప్లికేషన్స్ జరిగే విధంగా మనం అడ్వాన్స్మెంట్స్ వెళ్తూ ఉంటాయి. దానిలో భాగమే ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలు. ఇంకొకటి మీరు మనం చూసుకున్నట్లయితే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఐ థింక్ అరౌండ్ 250 to 300 రోబోటిక్స్ ఉన్నాయి అరౌండ్ అక్రాస్ వేరియస్ హాస్పిటల్స్. సో మనం మొన్న రీసెంట్గా ఈ టెలి రోబోటిక్ సర్జరీ చేశాం. అసలు ఎందుకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే, నేను చెప్పినట్టు మొత్తం 300 రోబోట్స్ మాత్రమే ఉన్నప్పుడు ఆ రోబోటిక్ శస్త్రచికిత్స చేసేటువంటి సర్జన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో దానికి ఎక్స్పర్టైజ్ అవసరం, అంటే దాని మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా అవసరం. ఓన్లీ రోబో అంటే రోబో కంపల్సరీ సర్జన్ మాత్రమే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో దానివల్ల మనకి నంబర్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ సర్జన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు న్యాచురల్గా. సో మన దగ్గర రోబో ఉంది కానీ ఎక్స్పర్ట్ సర్జన్ లేరు. అప్పుడు మనం ఎంత ఎక్విప్మెంట్ పెట్టుకున్నా దానివల్ల ఉపయోగం ఉండదు. అట్లా అని మనం నంబర్ ఆఫ్ సర్జన్స్ తక్కువ ఉన్నారు కాబట్టి మనం ఎక్కువ మందిని ఎంప్లాయ్ కూడా చేసుకోలేం, ఎందుకంటే ఎక్స్పర్టైజ్ న్యాచురల్గా తక్కువ ఉంది కాబట్టి. సో ఇది ఫ్యూచర్లో ఎక్కువ మంది ఇది ఉపయోగించుకొని, సో ఎక్కడున్నా సరే ఎక్స్పర్ట్ ఎక్కడున్నా సరే ఈ కమ్యూనికేషన్ ద్వారా మనం ఈ విధంగా సర్జరీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళంతా మన రోబోటిక్ టీమ్. సో వీళ్ళందరూ కలిసి ఫస్ట్ మనం జిఎస్ఎల్ హాస్పిటల్కి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ ఎక్స్పర్టైజ్ నేర్చుకొని, ఆ తర్వాత వాళ్ళ సర్జన్స్ ఇక్కడికి వచ్చి అన్ని ఈ ఎక్విప్మెంట్ అంతా ఆపరేట్ చేయడం అంతా చూసి ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఇప్పటివరకు చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఎన్నో మైల్ స్టోన్స్ మనం నారాయణ మెడికల్ హాస్పిటల్ నుంచి జరుగుతాయని ఆశిస్తూ